ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంలో విచారణ ముగిసింది. తీర్పును జస్టిస్ గవాయ్ ధర్మాసనం రిజర్వ్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి ఇతరులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై బీఆర్ఎస్ తరపున ఆర్యమ సుందరం ఇదివరకే వాదనలు వినిపించారు. స్పీకర్ కి తగిన ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకు అన్ని అధికారాలున్నాయని, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొందని న్యాయవాది సుందరం వాదించారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. గురువారం జరిగిన విచారణలో తొలుత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు శాసించలేవని, కోర్టులకు కేవలం నిర్ణయాలను సమీక్షించే అవకాశముందని, ఈ కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే న్యాయ సమీక్ష ఎలా వర్తిస్తుంది అని రోహత్గి వాదించారు. మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైనదని, ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారన్నారు. కాగా రానా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. రానా కేసు పూర్తిగా ప్రత్యేకమైనదని, ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వి వాదించారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సింఘ్విని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని, సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం మరోసారి ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావు, స్పీకర్ తరపున కూడా చెబుతున్నా అంటూ ఆయన వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారని చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మను సింఘ్వి కలగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము సమన్వయం పాటిస్తున్నాం, మిగతా 2 వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని వ్యాఖ్యానించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వి పేర్కొనగా, సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు.